తమిళనాడులో ఓ పక్కన హిందువులకు వ్యతిరేకంగా హడావిడి చేస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు సంచలనం సృష్టించింది. దీని మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయంలో మద్రాసు హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. హిందువులకి హక్కులున్నాయి, దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం నిషిద్ధం అంటూ మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. పళని దేవాలయంలో హిందూవేతరుల ప్రవేశ నియంత్రణపై ఆదేశాల కోర్టు దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎస్ శ్రీపతి ధర్మాసనం తీర్పు చెబుతూ లేవనెత్తిన సమస్య చాలా పెద్ద సమస్య అని, ఈ తీర్పు అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలని ఆమె పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని హిందూ దేవాలయాలు ఈ క్రింది ఆదేశాలు పాటించాలని ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశించింది. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం సమీపంలో మరియు ఆలయంలోని ప్రముఖ ప్రదేశాల్లో ధ్వజస్తంభం తర్వాత ఆలయంలోని హిందువులు కాని వారిని అనుమతించరు అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలి. హిందూ మతాన్ని విశ్వసించిన హిందువులు కాని వారిని అనుమతించవద్దని అధికారులకు సూచించబడింది. హిందూవేతరులు ఎవరైనా దేవాలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకోవాలని కోరుకుంటే అధికారులు ఆ హిందూవేతర వ్యక్తి నుండి తనకు దేవతపై విశ్వాసం ఉందని మరియు అతను హిందూ మతం యొక్క ఆచారాలను పాటిస్తానని మరియు కట్టుబడి ఉంటాడని హామీ పత్రం పొందాలి. ఈ హామీ పత్రం ఆధారంగా హిందూవేతరుని అనుమతించినప్పుడల్లా ఆలయం నిర్వహించే రిజిస్టర్లో అది నమోదు చేయబడాలి. అధికారులు ఆలయ ఆగమాలు ఆచారాలు మరియు ఆచారాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి. ఈ ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు హిందువుల దేవాలయాలు మరియు వారి విశ్వాసాలను కాపాడుకోవడంలో వారికి గల సమాన హక్కులపై కోర్టు అనేక ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఆలయ ప్రాంగణాన్ని విహార స్థలంగా భావించి ఆలయ ప్రాంగణంలోని మాంసాహారం తిన్న బృహదీశ్వర ఆలయ ఘటనను, మధురైలోని అరుల్ముగ మీనాక్షి సుందరేశ్వర ఆలయం ఘటనను హైలైట్ చేస్తూ ఇతర మతస్థులు గుడి లోపల మరియు గర్భగుడి దగ్గర తమ పవిత్ర గ్రంథంతో ప్రవేశించారు మరియు గర్భగుడి ముందు వారి ప్రార్థన చేయడానికి ప్రయత్నించారని కోర్టు పేర్కొంది. ఈ సంఘటన రాజ్యాంగ హిందువులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడం వంటిదేనని కోర్టు పేర్కొంది. హిందువులు కూడా తమ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి మరియు ఆచరించడానికి మరియు వారి ఆచార వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా వారి మతాన్ని ప్రచారం చేయడానికి ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారు. అందువల్ల హిందువులు వారి ఆచారాలు మరియు అభ్యాసాల ప్రకారం వారి దేవాలయాలను నిర్వహించుకునే హక్కు ఉంటుంది. అందువల్ల ఇలాంటి అవాంఛనీయ సంఘటనల నుంచి ఆలయాలను రక్షించాల్సిన బాధ్యత హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ఉందని ధర్మాసనం పేర్కొంది. ఆలయ నిర్మాణాలను, స్మారక చిహ్నాలను మెచ్చుకోవడానికి మరియు ప్రశంసించడానికి చాలామంది విదేశీ పర్యాటకులు హిందూ దేవాలయాలకు వస్తారనే వాదనకు సంబంధించి వాస్తు స్మారక చిహ్నాలను మెచ్చుకునేటప్పుడు ప్రజలు ఆ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్గా లేదా టూరిస్ట్ స్పాట్గా ఉపయోగించలేరు. అది దేవాలయాల ప్రాంగణం, అందుచేత తప్పనిసరిగా భక్తితో మరియు ఆగమాల ప్రకారం అది నిర్వహించబడుతుంది. ఆర్టికల్స్ కింద హామీ ఇవ్వబడిన హక్కులు హిందూ మతంపై ఎటువంటి విశ్వాసం లేకపోతే ఇతర మతాల ప్రజలను అనుమతించే హక్కును ఇవ్వదు. అంతేకాకుండా హక్కులు అన్ని మతాలకు సమానంగా హామీ ఇవ్వబడ్డాయి. అటువంటి హక్కులను వర్తింపజేయడంలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది. ఇతర మతాల పవిత్ర స్థలాలు, ఇతర విశ్వాసాల ప్రజలకు అనేక పరిమితులను విధించి ఉన్నాయని నొక్కి చెప్పారు. ఈ తీర్పు ఆధారంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఎవరినైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే బాగుంటుందని చెప్తున్నారు.